పేదలకు పంచాలి అన్నది కేసీఆర్ నినాదం. అందుకే 200 రూపాయ పెన్షన్ 2000, 200 పెన్షన్ 2000 చేసిండు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. రైతు బంధు, ఒక్క రైతు బంధు అనే పథకంతో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు, సీదా మీ ఖాతాలకు వచ్చి 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి. మొత్తం 1,00,000 కోట్లు ఒక్క రైతులకే. 70 లక్షల మంది రైతులకు 10 ఏళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. నిధులు సంపద పెంచిండు, పేదలకు పంచిండు. నియామకాలు 2,32,000 ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు. మరి వీళ్ళు ఏం చేస్తాను? నీళ్ళేమో పాతాళం పోయినాయి, మొత్తం బోర్లు ఎత్తిపోతున్నాయి, నీళ్లు పాతాళానికి పోయినాయి. కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరాన్ని ఎండబెడితే ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో, సిరిసిల్లలో, సిద్దిపేటలో, ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు. తుంగతుర్తిలో, కోదాడలో, సూర్యాపేటలో అక్కడ కూడా ఏడుస్తూ ఉన్నారు. టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు వస్తలేవని. నీళ్ళేమో పాతాళానికి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. టకీమని మీకు పడతలేవు, కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మోగుతున్నది. టకీమని అక్కడ 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి కుర్సీని కాపాడుకునేందుకు పైసలు మాత్రం, మూటలు మాత్రం ఢిల్లీకి టంచంగా ముడుతున్నాయి. ఇక మూడోది నియామకాలు ఎప్పుడో గాలికి పోయినాయి. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 లాఖ్ ఉద్యోగాలు అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతలేరని రాహుల్ గాంధీని పట్టుకొచ్చిండ్రు. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టిండ్రు, ఛాయ్ దాయిపించిండ్రు, బావర్చిలో బిర్యానీ తినిపించారు. ఛాయ్ దాక్కుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టుర్రి మీరు, కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టుర్రి, ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మొదటి సంవత్సరం. వచ్చినాయా మరి 2 లక్షల ఉద్యోగాలు?